ఏమయ్యా మరి భార్య ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్ని నువ్వు తెలుసుకోవాలి కదా, తనకి ఏం ఇష్టం అన్ని నువ్వు తెలుసుకోవాలి కదా, నీ బాధ్యత కదా. అన్ని తెలుసుకున్న తర్వాతే, నిర్ణయం తీసుకున్న తర్వాతనే మీ దగ్గరికి రావడం జరిగింది. కాదు, నువ్వు ఇంట్లో ఉండగానే నీ భార్య వెళ్ళిపోతుందా? నేను లేనప్పుడు వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? నేను ఆఫీస్కి 10కి వెళ్తే 12ంటికల్లా బయలుదేరుతుంది. నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు ఉంటుందా లేదా? ఇంట్లో 8కి వస్తానంటే గనక 7కి వచ్చి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామ్మా మీ ఆయన బయటకు వెళ్ళిన తర్వాత? బయటకు వెళ్తాను మేడం, నాకు అలా తిరగడం అలవాటు. ఏంటి వెళ్తాను నేను, నాకు సరదాలు కావాలి కదా, నేను బయటకు వెళ్ళిపోతాను. తిరుగుబోతుకు అలవాటైపోయింది, తిరుగుబోతుతనం అలవాటైపోయింది. మనసే మేడం, ఇలాంటి లక్షణాలు గుణాలు ఉన్న ఆడదాన్ని నేను చూడలేదు. ఏం మాట్లాడుతున్నా నీకేం తెలుస్తుందమ్మా? నువ్వు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నా? నీకేమైనా కొంచెమైనా బుర్రుంటే ఆలోచిస్తున్నావా నువ్వు? అసలు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా నీకేమైనా తెలుస్తుందా? కలిసి జీవించాలన్న నాశనం చేసుకోలేదు మేడం, నేను పశ్చాత్తాపం తనలో లేదు మేడం. అలా కాదయ్యా, నీ భార్య ఎప్పటి నుంచి ఎలా చేస్తుంది నీకు ఎప్పటి నుంచి తెలుసు? నీకు 4 నెలల నుంచి మేడం. 4 నెలల నుంచి. మీ వాళ్ళు ఎవరికన్నా చెప్పావా? తెలుసా? చెప్పాను మేడం. సహనంతో మాట పడవద్దు, అన్ని గ్రహించుకొని నిర్ణయం తీసుకొని సలహా ఇచ్చారు. అసలు ఆ అమ్మాయి చేసిన పనికి ఎవరు చేసిన పనికి ఏమన్నా గోల్డ్ మెడల్ వేస్తారనుకుంటున్నావు అమ్మా నువ్వు? నాకు ఆనందం అనిపిస్తుంది మేడం. పద్ధతి మార్చుకున్న వాళ్ళతో ఎవరు అసలు నువ్వు అయ్య బాబు, నువ్వు ఆడదాని నాకు మెంటలు వచ్చేస్తుంది.